దేవర మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. మొదటి రోజున అయితే దేవర మూవీ ఎవరి ఊహకందని రీతిలో కలెక్షన్లు అయితే వచ్చినాయి. రెండవ రోజున కూడా సాలిడ్ హోల్డ్ నే కనబరిచింది ఈ మూవీ. మరి రెండవ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. అలాగే మూడవ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒక అంచనా వేద్దాం. దేవర మూవీ రెండవ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన 4th మూవీగా రికార్డుకి అయితే ఎక్కి నెగిటివ్ ప్రచారంతో కూడా ఇంత మంచి కలెక్షన్లు వచ్చినాయంటే గొప్ప విషయం అని చెప్పాలి. అటు నార్త్ అమెరికాలో కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీమియం అలాగే 2 రోజులు కలుపుకొని $4.5 మిలియన్ అయితే కలెక్షన్లను సాధించింది. అక్కడ కలెక్షన్లు అయితే మంచి ఇంప్రూవ్మెంటే ఉంది. అటు బాలీవుడ్ లో హిందీలో కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లే వచ్చినాయి. హిందీలో మొదటి రోజున 7.95 కోట్ల వరకు వస్తే నెట్ వైజ్ గా, అలాగే రెండవ రోజున 9.5 కోట్ల వరకు వచ్చింది నెట్ వైజ్. హిందీలో 2 రోజులకు కలుపుకొని చూసుకుంటే 17.45 వరకు ఉంది నెట్ వైజ్. హిందీలో ఆదివారం రోజున ఇంకెక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. హిందీలో మూడవ రోజు దాదాపు 12 నుంచి 14 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు అయితే సాధించవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రెండవ రోజు కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే నైజాం లో 8,15,00,000, సీడెడ్ లో 3,70,00,000, ఉత్తరాంధ్రలో 1,96,00,000, ఈస్ట్ గోదావరిలో 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో 55 లక్షలు, గుంటూరులో 96 లక్షలు, కృష్ణాలో 96 లక్షలు, నెల్లూరులో 71 లక్షలు. వీటన్నింటినీ కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే షేర్ వైజ్ గా చూసుకుంటే 17,92,00,000 వరకు ఉంది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 26,20,00,000 ఉన్నది. ఇక దేవర మూవీ 2 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే ఇక షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మొదటి రోజున 61.65 కోట్లు, రెండవ రోజున 17.92 కోట్ల వరకు కలెక్షన్ అయితే సాధించింది. ఇక టోటల్ గా 2 రోజులకు కలుపుకొని చూసినట్లయితే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 79.57 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 109 కోట్ల వరకు ఉన్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దేవర మూవీ 2 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో 79.57 కోట్లు, కర్ణాటకలో 9.1 కోటి, తమిళనాడులో 1.85 కోట్లు, కేరళలో 40 లక్షలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల వరకు ఉంది. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 28 కోట్ల వరకు ఉంది. ఇక వీటన్నింటిని కలుపుకొని చూసినట్లయితే దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 127.62 కోట్ల వరకు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 211 కోట్ల వరకు సాధించింది కలెక్షన్ల వైజ్. ఇక మూవీ టీం వల్ల అయితే దేవర మూవీకి ప్రపంచవ్యాప్తంగా 2 రోజులు వచ్చిన కలెక్షన్లు గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 243 కోట్లు వసూలు చేసిందని అయితే పోస్టర్ వేసింది. మరి ట్రాకర్ వాళ్లకు మూవీ టీం వాళ్లకు దాదాపు 30 కోట్లకు పైగానే తేడా. ఓవరాల్ గా బిజినెస్ అయితే 182 కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 184 కోట్ల వరకు ఫిక్స్ చేసిరు. ఆల్రెడీ మనకు 127.62 కోట్ల వరకు అయితే వసూలు చేసింది. ఇంకొక 56.38 కోట్ల వరకు సాధిస్తే షేర్ వైజ్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావడానికి పెద్ద విషయం ఏమి కాదు. ఫస్ట్ వీక్ లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే షేర్ వైజ్ గా చూసుకుంటే 29 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 54 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో బుకింగ్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే సాలిడ్ గా జరుగుతాయి. కాబట్టి మూడవ రోజు ఆదివారం రోజున 20 నుంచి 23 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి షేర్ వైజ్. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ మూడవ రోజు ఇంచుమించు 35 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ మూడవ రోజు దాదాపు 65 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక 3 రోజులకు కలుపుకొని గ్రాస్ వైజ్ గా చూసుకుంటే మూవీ టీం లెక్కల ప్రకారం ఆల్రెడీ 2 రోజుల్లో 243 కోట్లు అయితే మూడవ రోజు ఇంకో 60 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వేసుకున్నా గానీ 300 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి 3 రోజులు. ఒకవేళ ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు వచ్చినాయి అనుకో షేర్ వైజ్ గా, ఇంకొక 21 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. సో ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా కానీ హిట్ అవ్వడం ఖాయం. అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి పవర్ అంటే. సో ఫ్రెండ్స్, ఇది దేవర మూవీకి సంబంధించిన 2 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.